సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ విజయానందను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరానికి యాత్రార్థమై బయలుదేరతాడు. మార్గంలో బాబా సంగతి విని షిరిడిలో ఆగుతాడు. అక్కడ హరిద్వారం నుంచి వచ్చినటువంటి సన్యాసి అగు సోమదేవస్వామిని కలుసుకుంటాడు. మానస సరోవరపు యాత్ర గురించి వివరాలను కనుక్కుంటాడు. మానస సరోవరపు గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణికులలో కలుగు కష్టాలన్నింటినీ ఆ స్వామి వర్ణిస్తాడు. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 కోరోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టాలను మొదలైన వాటిని చెప్తాడు. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకుంటాడు. అతడు బాబా వద్దకి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇలా అంటారు: ఈ పనికిమాలినటువంటి సన్యాసిని తరిమివేయము, వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు అని చెప్పి అంటాడు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలుగుతుంది. కూర్చొండి జరుగుతున్న విషయాలన్నింటినీ గమనిస్తూ ఉంటాడు. అది ఉదయం జరుగు దర్బారు సమయం. మసీదు భక్తులతోటి కిక్కిరిసి ఉంటుంది. వారు బాబాను అనేక విధాలుగా పూజిస్తూ ఉంటారు. కొందరు వారి పాదములకు అభిషేకం చేస్తూ ఉంటారు. వారి బొటనవేలు నుండి తీర్థమును కొందరు తాగుతూ ఉంటారు. కొందరు దానిని కండ్లకు అద్దుకుంటూ ఉంటారు. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనము పూస్తూ ఉంటారు. జాతి మత భేదము లేక అందరూ సేవ చేస్తూ ఉంటారు. బాబా తనను కోపగించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగను. కావున అతనికి ఆ స్థలం విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతను షిరిడీలో 2 రోజులున్న పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వస్తుంది. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగొరుతాడు. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువలేకుండే. ఉత్తరము తీసుకొని బాబా దర్శనముకై వెళ్తాడు. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి అని చెప్పి ప్రశ్నిస్తాడు. కాషాయ వస్త్రాలు ధరించుని వానికి దేనియందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము, ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు, తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా నుండుము. దొంగల అంతయు దోచుకొని పోతారు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీన్ని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు గల అభిమానాన్ని విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి వారి యొక్క పాదాలను శరణు వేడెదరో వారు సకల కష్టాల నుండి తప్పించుకొని మోక్షమును పొందుతారు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసేదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యం ఎక్కువట వల్లచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణము చేయుము. శ్రద్ధతో 3 సప్తాహాలను చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారాలను తొలగిస్తాడు. నీ భ్రమలు నిష్క్రమిస్తాయి, నీకు శాంతి కలుగుతుంది అని చెప్పి అతనికి చెప్తాడు. అతని మరణము సమీపించినందునే బాబా అతనికి విరుగుడు సందేశం ఇచ్చను. బాబా కూడా తన దేహవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించాడు. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమును చదువుటకు ప్రారంభించను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీరు బడే బాబా తొడపై ప్రాణములు వదిలిను. బాబా ఒక రోజంతయు సోమునట్లే ఉంచి పిమ్మట పోలీసు వాళ్ళు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞనిచ్చి యథోచితంగా శరీరము తగిన స్థలమునందు పూడ్చిడి. ఈ విధంగా బాబా ఆ సన్యాసికి సద్గతికి కలిగించాడని చెప్పి చెప్పుకోవచ్చు. బాలారాం మాన్కర్ అను గృహస్థుడు ఒకరు బాబా భక్తుడిగా ఉంటాడు. అతని భార్య చనిపోతుంది. అతడు
విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడి వచ్చి బాబాతో ఉంటాడు. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతికి కలుగచేయాలని చెప్పి ఈ దిగువ రీతిలో చెప్తాడు. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో ఉండమని చెప్పి చెప్తారు. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుట అతనికి ఇష్టం లేకుండాను, కానీ ఇది అతనికి మంచి మార్గమని బాబా ఒప్పిస్తాడు. అచ్చట రోజుకు 3 సార్లు ధ్యానము చేయవలనని బాబా మాటలందుకు నమ్మకం ఉంచి మాన్కర్ మచ్చింద్రగఢ్కు వెళ్తాడు. అక్కడ చక్కని దృశ్యములు, శుభ్రమైనటువంటి నీటిని, ఆరోగ్యమైనటువంటి గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యాలను చూసి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయడం మొదలు పెడతాడు. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యాన్ని కనిపిస్తుంది. సాధారణంగా భక్తుడు సమాధి స్థితి యందు దివ్యానుభవనాల్ని పొందుతారు, కానీ మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభిస్తుంది. అతనికి బాబా స్వయముగా కనిపిస్తాడు. మాన్కర్ బాబాను చూడగానే తన నచ్చట కేల పంపితివని చెప్పి అడుగుతాడు. బాబా ఇట్లంటాడు, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచను, నీ చంచల మనస్సునకు నిలకడ కలుగజేయవన్నని ఇచ్చటకు నిన్ను పంపించితిని. నీవు పంచేంద్రియాలతో 3.5 మూరల మనిషిగా నిన్ను భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడిలోనే ఉండేదనని నువ్వు అనుకుంటుంది. ఇప్పుడు నీ వీచట చూచిన నా రూపము షిరిడిలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదా లేదా నిర్ధారించుము. ఇందుకే నిన్ను ఇచ్చటికి పంపించి తిని అని చెప్పి కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను. పూనా నుండి దాదర్కు రైల్లో పోవాలని అనుకుండాను. టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీసు వద్దకు పోగా అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్ దొరక్కుండెను. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకున్నటువంటి ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోతున్నారని అడుగుతాడు. దాదర్కు అని చెప్పి మాన్కర్ బదులు చెప్తాడు. అతడు అంటాడు, దయచేసి నా దాదర్ టికెట్ తీసుకొనుము, నాకు అవసరమైనటువంటి పని ఉండడం వల్ల దాదర్కు వెళ్ళడం మానుకొంటిని. టికెట్టు లభించినందుకు మాన్కర్ ఎంతో సంతసిస్తాడు. చేబులో నుంచి పైకము తీయునంతలో నా జానపదుడు అంతర్ధానమవుతాడు. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతుకుతాడు, కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులినంత వరకు వేచి చూశాను, కానీ వాని జాడ ఏమీ కానరాకుండాను. మాన్కర్కు కలిగిన వింతానుభవంలందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడి చేరతాడు. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉంటాడు. వారి సలహాలను అనుసరించి అతడు కొనుచుంటాడు. తుదకు బాబా సుముఖమున వారి ఆశీర్వాదంతో ఈ ప్రపంచమును విడిచినంతడు అతడెంతో అదృష్టవంతుడని చెప్పుకోవచ్చు. తాత్యా సాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు ఇలా చెప్తారు. వారు షిరిడిలో కాలము చేసినారని మాత్రం చెప్తాడు. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతాన్ని గ్రహించారని చెప్పుకోవచ్చు. 1909 సంవత్సరంలో తాత్యా సాహెబ్ పుండరీపురంలో సబ్ కలెక్టర్గా ఉంటాడు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అక్కడ మామల్తార్గా ఉంటాడు. ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుకుంటారు. తాత్యా సాహెబ్కు యోగుల యందు నమ్మకం లేకుండాను. నానాసాహెబ్కు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయాలు నానాసాహెబ్ నూర్కర్కు బాబా లీలలు చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంతం పెడుతూ ఉంటాడు. తుదకు 2 షరతులపై నూర్కర్ ఒప్పుకుంటాడు. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకాలని, రెండవది బహుకరించటకు చక్కని నాగపూరు కమలాఫలాలు దొరకాలని చెప్పి భగవత్కటాక్షంతో ఈ రెండు తటస్థపడతాయి. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వారిని తాత్యా సాహెబ్ నూల్కర్ వద్దకు పంపిస్తాడు. ఎవరో కానీ 100 కమలాఫలాలు నూల్కర్కు పంపిస్తారు. ఈ 2 షరతులు నెరవేరితే తాత్యా సాహెబ్ షిరిడీ తప్పక పోవలసి వస్తుంది. మొట్టమొదట బాబా అతనిపై కోపగిస్తాడు. క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నూల్కర్కు లభిస్తాయి. కనుక అతడు బాబా ఎడ మక్కువ ప్రేమతో తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉంటాడు. తన అంత్యదశలో మతగ్రంథ పారాయణము వినడం,
చివరి సమయాల్లో బాబా పాదతీర్థమును తనకిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇలా అంటారు, అయ్యో తాత్య, మనకంటే ముందే వెళ్ళిపోయాడు, అతనికి పునర్జన్మ లేదని చెప్పి బాబా చెప్తారు. 28వ అధ్యాయంలో మేగుడి కథ చెప్పుకున్నాం. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవం వెంట వెళ్తారు. బాబా కూడా వెంబడిస్తాడు. బాబా అతని శవంపై పూలు చల్లుతాడు. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారుతాయి. సాధారణ మానవులే వలె బాబా చింతా విచారజ్ఞుడై ఉంటాడు. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువులు ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వస్తాడు. యోగులు అనేకులు భక్తులను సద్గర్దించుట చాలా విషయాలు తెలుసుకుందాం. కానీ బాబా గొప్పతనము అభౌమగమైంది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందింది. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు విచిత్రమైనటువంటి సంగతి షిరిడిలో జరిగను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఒకటి ఉండెను. దాన్ని భయంకరమైనటువంటి ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దాన్ని 3 దూర్వాసులు పెంచుతూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకొంచుంట్రి. అది వారి జీవనోపాధికి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములు వాడి కానీ